హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. తెలంగాణ ప్రాంతాల్లో చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం టీ స్నాక్ గాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదండి, ఇవి 2-3 డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. ఈ స్నాక్ పేరు వచ్చేసి సర్వపిండి అంటారండి వీటిని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీటిని ఎలా తయారు చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చాను ఫ్రెండ్స్. వీటి తయారీ కోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దాంట్లో 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. ఈ బియ్యపిండిని మనం ఇంట్లో ఆడించుకున్నా సరే, లేదంటే సూపర్ మార్కెట్లో కొనుక్కున్న పిండి అయినా పర్వాలేదండి. ఇలా ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వేయించుకుని వేసుకోవాలండి నువ్వులు. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కరివేపాకు, ఒక 3 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకుని పొట్టు తీసుకున్న వేరుశనగలండి. వీటిని కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముందు ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలని ఇలాగా పొడవుగానే కట్ చేసుకోండి. సన్నగా చిన్న ముక్కల కంటే కూడా ఇలా బాగుంటాయి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం మైదా లాంటివి ఏం వాడట్లేదండి. చక్కగా బియ్యపిండితో నువ్వులు, పల్లీలు వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. వీటన్నిటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు నానబెట్టుకుని అవి కూడా వేసుకుని పిండి ముద్దలో కలుపుకోవాలండి. నేను ముందుగా వేయడం మర్చిపోయాను కాబట్టి చివరిలో వేస్తున్నాను. మీరు పిండి కలుపుకునేటప్పుడు ముందుగానే వేసుకుని ఇలా ముద్దల్లా చేసుకుని సమభాగాలుగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఇలాంటి కడాయి ఒకటి తీసుకోవాలండి. గుంతలా ఉండే కడాయి తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి కడాయి అంతా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెల్లాగా తట్టుకోవాలి. వీటిని మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ లావుగా ఉండకూడదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండేలా చూసుకుని తట్టుకోవాలి. ఇలా పూర్తిగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే సర్వపిండి అనేది చుట్టూ మాత్రమే కాకుండా మధ్యలో కూడా చక్కగా ఫ్రై అవుతుంది. సో ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని హోల్స్లోకి ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని వేసుకోవాలి. అలాగే చుట్టూతా కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు దీన్ని కుక్ చేయాలి. మూత పెట్టుకొని కుక్ చేయాలండి. ఈలోపు అది కుక్ అయ్యేలోపు ఇంకొక కడాయి తీసుకుని దానికి కూడా ఆయిల్ అప్లై చేసి మొదటిసారి ఎలా చేసామో అలాగే పిండి ముద్దను తీసుకుని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. అలాగే ఈవెన్గా ప్రెస్ చేసుకుని హోల్స్ పెట్టుకుని ఆ హోల్స్లోకి ఆయిల్ వేసుకుని రెడీ చేసుకోవాలండి. ఇలా మొదటి వేగుతున్న టైంలో ఇలా రెండో దాన్ని కూడా చేసి పెట్టుకున్నట్లయితే మొదటి సర్వపిండి రెడీ అయిన తర్వాత దాన్ని దించుకుని దీన్ని పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు ఇలా చేయడం కుదరదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా రెడీ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి హెల్తీ రెసిపీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 15 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ సర్వపిండి అనేది చూడండి ఇలా ఉంటుంది. కింది వైపున ఒకసారి అట్ల కాడతోటి తీసుకుని దీన్ని టర్న్ చేసుకోవాలండి. రెండో వైపును తిప్పిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు అదే లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా కుక్ చేసుకుని తీసేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన సర్వపిండి రెడీ అండి. ఇలాగే మిగిలిన వాటిని ఫ్రై చేసుకోవాలి. సర్వపిండి రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.